అందరికీ జైభీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా నేను ఒక చిన్న సజెషన్. అక్కడక్కడ కోపం వచ్చి ఆన్లైన్లో 4-5 పీకుతున్నారు, ఓకే, దాన్ని నేనేం అడ్డు చెప్పను. కానీ మీరు వాడిని పీకుతున్నప్పుడు ఆడి గతంలో చేసిన ఏదో పని ఒకటి ఉంటుంది, ఆ వీడియోను చూపిస్తూ పీకండి. గతంలో ఆడు టీడీపీ కార్యకర్తను కొట్టడమో, లేకపోతే టీడీపీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడమో, రాజధాని రైతులతో అసభ్యంగా ప్రవర్తించడమో, లేకపోతే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మహిళల మీద అసభ్యంగా మాట్లాడటమో, ఏదో ఒకటి చేస్తాడు ఏదో పని, ఊరికే ఎవడు కొట్టడం. ఆ ఏదో పని ఇలా చూపిస్తూ ఫోన్లో ఈడు కాగల కార్యం కానివ్వండి. చూసేవాడు కూడా ఇది చూస్తాడు కాబట్టి దీని మీద కోపం రాదు. మీరు అది చేసిన తప్పు చూపించకుండా కనుక ఇప్పుడు కొడుతున్నారు అనుకోండి. నేను వైసీపీ పేజ్ చూశాను, వైసీపీ అఫీషియల్లో మొత్తం అన్నీ కూడా మమ్మల్ని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు బాబు అని వీడియోలు ఉన్నాయి. ఇక్కడ చూసే జనాలకి ఇప్పుడుదే చూస్తారు కాబట్టి బాబు దారుణం కొట్టేస్తున్నారా అరే రే అనుకుంటారు. కానీ ఆడు ముందు చేసిన ఏదో పని ఇప్పుడు ఇలా గుర్తుండదు. మనుషుల్లో ఉన్న దైద్యమే అది, ఎప్పటికప్పుడు మర్చిపోతుంటాం మనం. కాబట్టి అది మళ్ళీ గుర్తు చేయండి. సినిమా లాజిక్కే. లాస్ట్లో విలన్ని చంపేటప్పుడు ఆ విలన్ గాడు ఫస్ట్ హాఫ్లో హీరో చెల్లిని రేప్ చేసిన వీడియో ఒకసారి వస్తుంది మన ముందుకి. అలా మళ్ళీ హీరో ఎలా ఆలోచిస్తాడు, అది గుర్తు తెచ్చుకుంటాడు, అప్పుడు కసకసమని పొడిచేస్తాడు. అప్పుడు జనాలు కూడా సాటిస్ఫై అవుతారు, కరెక్టే వీడు వాళ్ళ చెల్లిని రేప్ చేశాడు కాబట్టి వీడిని చంపేశాడు అనుకుని ఫ్రీగా వస్తారు బయటికి. లేదనుకో బయటకు వచ్చేటప్పుడు అమ్మ పాపం విలన్ని అంత దారిని పొడిచేసేటరా విలన్ మీద వచ్చేది మళ్ళీ సింపతి. ఇక్కడ విలన్ మీద సింపతి కలిగించే పనులు చేయొద్దండి. మీరు చేసే పని చేయండి. ఎందుకంటే మనిషికి మాట గొడ్డుకి దెబ్బ అన్నారు పెద్దలు. కాబట్టి మనిషికి అయితే మాట చెప్పండి, గొడ్డుకి అయితే తగిలించండి. కానీ దానికి ఆడు ముందు చేసిన తప్పు అమాయకుల జోలికి వెళ్ళొద్దు. ఆడు అవతల పార్టీ వైసీపీలో పనిచేసాడని ఒకే ఒక కారణంతో ఎవరి మీదకి మీరు అలా బలప్రయోగం చేయొద్దు. ఎందుకంటే అప్పుడు ఆడేడు మళ్ళీ మనకు తగులుతుంది. నిరపరాధి ఏడుపు అసలు నాశనం చేద్దండి, రాజ్యాలను కూల్చేద్ది. నిజం చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళతో కూడా కనీళ్ళు విడిచాడు జగన్ రెడ్డి గారు. ఆయన కోసం పనిచేసిన వాళ్ళు, ఆయన కోసం ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తే మా ఇంట్లో ఉన్న నా భార్య పిల్లల్ని, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఏడిపించాడు ఆయన. ఆ ఏడుపు ఏం చేస్తుందంటే అది పోరాడేస్తుంది, దేవుడికి మొరపెడుతుందటండి. ఆ ఏడుపు దేవుడికి మొరపెడితే కన్నీళ్ళు మన తరపున దేవుడు చేస్తాడు యుద్ధం. దేవుడు యుద్ధం చేస్తే ఎవడని గెలుస్తాడు ఆయన మీద? నా తెలియక అడుగుతున్నాను. అదండి, వాళ్ళ నీతులు ఎక్కువ చెప్పేసినట్టున్నాను, దయచేసి ఏమనుకోకండి. అయితే వాళ్ళకి చెప్పాలా, లేకపోతే వాళ్ళకి మారేలా కనపడతలేదు. ఎంత కాదన్నా వాళ్ళు మన తెలుగుళ్ళే కదా, కొంచెం చెప్పి మార్చుకుందాం. మాట చెప్తే విన్నాడు అనుకుని చెప్దాం, లేదా గొడ్డుకు దెబ్బ, అది ఆల్రెడీ మన వాళ్ళు కొందరు చేస్తున్నారు. లేదా చట్టపరంగా శిక్షించటం, ఏం చేసైనా సరే. శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు గారు చెప్పినట్టు నిన్ను 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 అందరినీ దత్తత తీసుకుంటానంటాడు విలన్లని. అలాగా మీ ప్రాంతంలో ఉన్న ఇలాంటి దుర్మార్గంగా వ్యవహరించిన వైసీపీ వాళ్ళందరినీ దత్తత తీసుకునైనా మీరు వాళ్ళలో మంచి మార్పు తీసుకొస్తారని మీ అందరికీ మహాసేన మీడియా నుంచి రిక్వెస్ట్ చేస్తూ, జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.